హలో అండి. ఈరోజు అందరూ కూడా ట్రెడిషనల్గా మన పెద్దవాళ్ళందరూ ఎప్పటి నుండో చేసుకునే సేమియా పాయసాన్ని పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్తో ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే మీరు సేమియా ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది. ఈ సేమియా పాయసం చేసినప్పుడు చాలామందికి అది చల్లారిన తర్వాత ముద్దగా అయిపోతుందని డౌట్ పడుతుంటారు. కానీ నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నట్లయితే మనం చేసినప్పుడు ఎలా ఉంటుందో చల్లారిన తర్వాత కూడా అది అదే కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా అలాగే అంతే టేస్ట్తో ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొన్ని జీడిపప్పులను వేసుకొని వాటిని కొంత ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ వరకు సేమియా కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని పాలలో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ దాదాపు నేను సేమియా అనేది 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకొని సేమియాను ఉడికించుకోవాలి. పాలు పోసిన తర్వాత అలాగే చాలాసేపు ఉడికించారనుకోండి, అది తర్వాత సేమియా అంతా కూడా ముద్దగా అయిపోతుంది. 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సేమియాని ఇలా చెక్ చేస్తే అది విరిగినట్టుగా అవుతుంది కదా. ఇలా ఉన్నప్పుడే మనం ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకొని దానిలో 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ కాస్త ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు కూడా షుగర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా షుగర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత ఆ పాయసం కొంచెం పొంగు వచ్చేంత వరకు చూసి తర్వాత 1 స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. అంతే, మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా అయిపోయింది కదా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చివరగా దీనిలో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే చివరగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దానిలో మళ్ళీ ఒక 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా పాలు చివర్లో వేసుకోవడం వల్ల మనకి ఈ పాయసం చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా పాలు వేసుకున్న తర్వాత కూడా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉన్న సూపర్ అయిన టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. ఇంత సింపుల్గా చేసుకునే పాయసాన్ని మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో పండుగలప్పుడు కానీ ఎలాంటి అకేషన్స్కి అయినా కూడా తొందరగా ప్రిపేర్ చేసి అందరికీ సర్వ్ చేయొచ్చు. ఇంత సింపుల్గా టేస్టీగా అండ్ నేను చెప్పే ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ సేమియా పాయసాన్ని ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.